హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫార్మాపీడియా. సో ఈ వీడియోలో నేను ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటీస్ వచ్చింది. ఆ నోటీస్ ఎవరికి వచ్చిందంటే అప్రూవ్డ్ ఫార్మసీ స్టూడెంట్స్కి వచ్చింది అనమాట. సో ఆ నోటీస్లో ఏం మెన్షన్ చేశారు, ఏంటిది ఆ ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీసీఐకి మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలంటే ఫస్ట్ pci.gov.in లోకి వెళ్ళాలన్నమాట. మనకి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో దీన్ని మనం కిందికి స్క్రోల్ చేశాక ఇలా సర్క్యులర్స్ అని వస్తుంది కదా. సో ఆ సర్క్యులర్స్ లో కింద చూడండి, డిజి ఫార్మామెడ్ పోర్టల్ యాక్సెస్ ఫర్ ఆల్ అప్రూవ్డ్ ఫార్మసీ స్టూడెంట్స్. అంటే ఏం లేదండి, అప్రూవ్డ్ ఫార్మసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిజి ఫార్మామెడ్ పోర్టల్లో యాక్సెస్ చేసుకోవాలి, అంటే రిజిస్టర్ అవ్వాలి అనమాట. సో దాని గురించి ఫర్దర్ డీటెయిల్స్ ఒక అటాచ్మెంట్ అయితే వచ్చింది మనకి, అది ఓపెన్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో మనకి ఈ నోటీస్ ఎప్పుడు వచ్చింది అంటే 14th ఫిబ్రవరి నాడు వచ్చింది అనమాట. సో 14th ఫిబ్రవరి అంటే ఈ మంత్ లోనే వచ్చింది ఈ నోటీస్. సో ఎవరెవరికి వచ్చింది? టు ఆల్ అప్రూవ్డ్ స్టూడెంట్స్ అండ్ అప్రూవ్డ్ ఫార్మసీ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి ఈ నోటీస్ అయితే వచ్చింది. సో బేసికలీ అప్రూవ్డ్ స్టూడెంట్స్ అంటే ఎవరంటే బి ఫార్మసీ చదువుతున్న వాళ్ళు, డిప్లొమా ఇన్ ఫార్మసీ చదువుతున్న వాళ్ళు, ఫార్మడీ చదువుతున్న వాళ్ళు అండ్ ఎం ఫార్మసీ, ఈ స్టూడెంట్స్ అందరూ అప్రూవ్డ్ స్టూడెంట్స్ లానే కన్సిడర్ చేస్తారనమాట. లైక్ వెదర్ మీరు ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ ఇయరే జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు కూడా అప్రూవ్డ్ స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, ఎవరైనా అప్రూవ్డ్ స్టూడెంట్స్ అనమాట. సో అండ్ దీంట్లో మనకు ఏం మెన్షన్ చేశారంటే పాయింట్స్ వైజ్ గా ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్ అప్రూవ్డ్ స్టూడెంట్స్ దట్ యాక్సెస్ టు డిజి ఫార్మామెడ్ పోర్టల్ హ్యాస్ బీన్ గ్రాంటెడ్ టు ఆల్ అప్రూవ్డ్ ఫార్మసీ స్టూడెంట్స్. సో ఎవరెవరైతే అప్రూవ్డ్ స్టూడెంట్స్ ఉన్నారో, అప్రూవ్డ్ ఫార్మసీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు డిజి ఫార్మామెడ్ పోర్టల్లో రిజిస్టర్ చేయడానికి, అంటే రిజిస్టర్ అవ్వాలి, దాంట్లో యాక్సెస్ అవ్వడానికి గ్రాంటెడ్ అంటే అప్రూవ్ పర్మిషన్ అయితే ఉందన్నమాట. ఇన్ దిస్ కనెక్షన్ ఆల్ స్టూడెంట్స్ మస్ట్ login to their profile on the Digi Pharmamed portal and fill all the necessary personal and demographic details with strict compliance within 15 days from the issuance of this circular. సో డిజి ఫార్మామెడ్ పోర్టల్లో వాళ్ళ ప్రొఫైల్ ని లాగిన్ చేసుకోవాలి అండ్ వాళ్ళ నెసెసరీ వాళ్ళు అడుగుతారు కదా. సో ఫామ్ ఫిల్ చేసేటప్పుడు వాళ్ళ నెసెసరీ పర్సనల్ డీటెయిల్స్, డెమోగ్రఫిక్ డీటెయిల్స్ ని ఇవ్వాలన్నమాట. అండ్ ఈ లాగిన్ ఎన్ని రోజుల్లో అయిపోవాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే మనకు నార్మల్ గా ఈ నోటీస్ ఎప్పుడు వచ్చింది, February 14th రోజు వచ్చింది నోటీస్. అంటే దాని తర్వాత 15 days లోపు ఈ లాగిన్ అనేది అయిపోవాలి డిజి ఫార్మామెడ్ లో. 15 days తర్వాత ఛాన్స్ లేదనమాట. 15 days లోపు డిజి ఫార్మామెడ్ పోర్టల్లో రిజిస్టర్ అయిపోవాలి. అండ్ ఆల్ స్టూడెంట్స్ విల్ రిసీవ్ దర్ యూజర్ నేమ్ ఫర్ లాగిన్ టు ద రిజిస్టర్డ్ నంబర్. సో రిజిస్టర్ అయి ఉన్న నంబర్ కి యూజర్ నేమ్ అయితే వస్తుంది. రిజిస్టర్ అయిన తర్వాత మనం ఏ నంబర్ తో అయితే రిజిస్టర్ అవుతామో దానికి యూజర్ నేమ్ అయితే వస్తుంది. మళ్ళీ ఇన్ ఆర్డర్ టు లాగిన్ టు దేర్ డిజి Pharmamed portal, all students are requested to visit the following link. ఈ లింక్ త్రూ ఈ లింక్ ఉంది కదా ఇక్కడ, ఈ లింక్ టు డిజి ఫార్మామెడ్ పోర్టల్ లోకి లాగిన్ అవ్వాలన్నమాట. అండ్ క్లిక్ ఆన్ ద ఫర్గెట్ పాస్వర్డ్ టు సక్సెస్ఫుల్లీ లాగిన్ టు దేర్ ప్రొఫైల్. వాళ్ళ ప్రొఫైల్ లోకి మనం సక్సెస్ఫుల్లీ లాగిన్ అవ్వాలి అంటే ఫర్గెట్ పాస్వర్డ్ ని క్లిక్ చేసి లాగిన్ అవ్వాలన్నమాట. If any student's entry, that is contact number, email, is found to be invalid as per the existing records, then council will notify the process for resolution of such records accordingly. So ఎవరైతే స్టూడెంట్స్ ఎంట్రీ కాంటాక్ట్ నంబర్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు ఇన్వాలిడ్ ఉందనుకోండి, ఆ కౌన్సిల్ దాన్ని నోటిఫై చేస్తుంది అండ్ దానికి తగిన రెజల్యూషన్ కూడా తీసుకుంటుంది అనమాట. And all pharmacy institutions must ensure that their approved students must complete these profile updating process on the Digi Pharmamed portal within the stipulated time. So ఇచ్చిన టైంలోనే వాళ్ళ అంటే ఈ మెసేజ్ ఎవరికి సిక్స్త్ నంబర్ ఈ మెసేజ్ ఎవరికంటే ఫార్మసీ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. సో ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏం చేయాలంటే వాళ్ళ అప్రూవ్డ్ ఫార్మసీ స్టూడెంట్స్ అందరూ డిజి ఫార్మామెడ్ పోర్టల్లో ఇచ్చిన టైంలోనే రిజిస్టర్ అయ్యారా లేదా అనేది చూసుకోవాలన్నమాట. దిస్ ఇష్యూ విల్ విత్ ద అప్రూవల్ ఆఫ్ కాంపిటెంట్ అథారిటీ. ఓకేనా?
సో ఇది మనకు ఇచ్చిన అటాచ్మెంట్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సో డిజి ఫార్మామెట్ పోర్టల్లో మనం రిజిస్టర్ అవ్వాలి. మీరు వెదర్ మీకు డౌట్ రావచ్చు, ఫార్మసీ అయిపోయిన వాళ్ళే రిజిస్టర్ అవ్వాలా దీంట్లో అన్న డౌట్ అయితే రావచ్చు. సో ఆ డౌట్ అయితే నేను క్లారిఫై చేస్తున్నాను. మీరు ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, ఏ ఇయర్ అయినా మీరు అంటే రికగ్నైజ్డ్ ఫార్మసీ ఇన్స్టిట్యూషన్ లో మీరు చదువుతున్నట్టయితే, ఫార్మసీ స్టూడెంట్స్ అయితే మీరు ఎలిజిబుల్ అన్నమాట. దీంట్లోకి మీరు ఈజీలీ డిజి ఫార్మామెట్ పోర్టల్లోకి రిజిస్టర్ అవ్వచ్చు. ఓకేనా? ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరికైతే తెలీదో, మీ ఫ్రెండ్స్ ఎవరికైతే తెలీదో వాళ్ళకు షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేయండి. డిజి ఫార్మామెట్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవడం కూడా చాలా మంచిదన్నమాట ఫార్మసీ చదివే వాళ్ళకి. ఓకేనా? థ్యాంక్ యూ.